హలో హాయ్ అందరికీ వైశాఖ శుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. సో నేనైతే ఈరోజు దేవుడికి నైవేద్యంగా ఇక్కడ పాలతో చేసిన పాయసం, ఇంకా దాంతోపాటు నిమ్మకాయ పులిహోర, మునక్కాయలతో చేసిన పప్పు, టమాటో రసం, వైట్ రైస్, ఇంకా వడలు. నేనైతే ఈ వడలు ఉద్దిపప్పుతో చేశాను. చూడగానే పచ్చిశనగపప్పుతో చేసిన మసాలా వడలాగా అనిపిస్తుంది కదా, సో అలా కాదు. కొంతమంది పచ్చిశనగపప్పుతో ఇంకా బొబ్బర్లు అంటే అలసంద పప్పుతో కూడా మసాలా వడ చేస్తారు. నేనైతే ఇవాళ ఉద్దిపప్పుతోనే చేశాను. చాలా బాగుస్తుంది టేస్ట్. ఎవరికైనా ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా ఇన్ని ఐటమ్స్ చేశాను కదా, వీటిలో మీ ఫేవరెట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. వైశాఖ శుద్ధ పౌర్ణిమ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. దీన్ని మా సైడ్ అయితే మొలకల పున్నం అంటారు అనమాట. ఇంకా పెంచలకోన నరసింహస్వామి టెంపుల్లో చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది ఈ ఫెస్టివల్. సో మీకు వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.